హలో ఎవ్రీవన్, ఈ పోస్టర్ చూశారు కదా, ఇది ప్రభాస్ గారి నెక్స్ట్ ఫిలిం కోసం మా మూవీ టీం నిన్న ఈవినింగ్ అప్డేట్ ఇచ్చిన పోస్టర్. ఈ పోస్టర్ ఎక్రిలిక్ కలర్స్తో ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. ఇట్లా మన పర్సనల్ ఫొటోస్ని డిజైన్ చేసుకోవడానికి ఫర్దర్ ప్రొసీడ్ అయ్యే ముందు వెల్కమ్ టు మై ఛానల్. नाम क्या है तुम्हारा? आर्टिस्ट. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసినాక రిమూవ్ బీజీ అని సైట్ ఓపెన్ చేయండి. జనరల్గా మనము ఈ సైట్ని బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయడానికి యూజ్ చేస్తాం. మీ ఫోటో అప్లోడ్ చేయండి, అది విత్ ఇన్ సెకండ్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇచ్చేస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. కింద డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళండి, ఎక్రిలిక్ పెయింట్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. ఇందులో మీకు ఇట్లా బ్యాక్గ్రౌండ్ చూపిస్తుంది. ఇందులో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకోండి. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసినాక టెక్స్ట్ డిలీట్ చేసేసి ఇక్కడ మెయిన్ ఇమేజ్, మీరు బ్యాక్గ్రౌండ్ ఏ ఇమేజ్ అయితే పెట్టాలనుకుంటారో ఆ ఇమేజ్ ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ పైన ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇందాక మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ ఉంది కదా, దాన్ని ఇక్కడ యాడ్ చేసి దాన్ని అడ్జస్ట్ చేయండి సైజ్. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ డాట్ బటన్ని క్లిక్ చేస్తూ అడ్జస్ట్ చేసుకోండి సైజ్, మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్. నెక్స్ట్ కింద స్క్రోల్ చేస్తే సెంటర్ బటన్లోకి వెళ్ళి దీన్ని స్క్రోల్ చేయండి. మీకు టెక్స్చర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో కలర్స్ ఆ ఇమేజ్ని యాడ్ చేయండి. యాడ్ చేసినాక మళ్ళీ కింద మెయిన్ రేషియో ఎనేబుల్ చేసి స్కేల్, మీకు ఆ కలర్స్ కరెక్ట్ సెట్ అయ్యేలాగా స్కేల్ని పర్సెంటేజ్ని సెట్ చేసుకోండి. నేను సెట్ చేసుకొని అరేంజ్ చేసుకున్న తర్వాత కరెక్ట్ సెట్ చేసుకోండి మీకు బ్యాక్గ్రౌండ్కి సెట్ అయ్యేలాగా. తర్వాత టెక్స్ట్ యాడ్ చేయండి. ఇక్కడ ఏ టెక్స్ట్ యాడ్ చేస్తారో అది నేను జనరల్గా న్యూ ఇయర్ నియరెస్ట్ ఉంది కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ టెక్స్ట్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఇక్కడ ఇక్కడ కలర్ పైన క్లిక్ చేసి మీకు కలర్ చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ ఫాంట్ పైన క్లిక్ చేసి ఫాంట్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ పోగర్స్ బోల్డ్ వాడుతున్నాను. మీరు వేరే ఏ టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు మీ చాయిసింగ్గా. అది సైజ్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి. కింద పొజిషన్లో మన పొజిషన్ చేంజ్ చేసుకోండి. ఇవన్నీ బేసిక్ టూల్స్ కాబట్టి నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. సో ఇది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అన్ని యాడ్ చేసుకోండి. నేను ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత సేవ్ ఇమేజ్ పెట్టి అల్ట్రాలో సేవ్ చేసుకోండి. హెచ్డీలో మీకు ఫుల్ హెచ్డీలో వస్తుంది ఫోటో ఇలాగా. ఇలాంటి ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకే పోస్టర్ అయితే మీరు బ్రేక్ డౌన్ చేద్దాం అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.